క్రైస్తవులు ఈరోజు మనం బైబిల్ యొక్క విశ్లేషత రెండో భాగం మనం చూసుకుందాం. అయితే బైబిల్ యొక్క విశ్లేషతలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మోసే ద్వారా పాత నిబంధనలోని కొన్ని పుస్తకం రాయించాడు ధర్మశాస్త్రం అని. అయితే క్రీస్తు పూర్వం 7 సంవత్సరాల క్రితము అరామిక్ కానీ అలాగే ఎబ్రీ భాషలో కానీ కొన్ని భాగములు శతాబ్దాలుగా ఆయన మనం రాయినట్టు మనం చూసుకోవచ్చు. అయితే మోసే ద్వారా దేవుడు కొన్ని పుస్తకం రాయించి అటు తర్వాత ప్రవక్తల ద్వారా కానివ్వండి, నాయకుల ద్వారా కానివ్వండి, రాజుల ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి కొన్ని పుస్తకముల పాత నిబంధనని దేవుని ప్రేరేపంగా పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. అయితే రాయించిన తర్వాత కొన్ని తోలు చుట్లు ఎలాగా పాత నిబంధనగా మనం పేర్కొన్నామంటే, సొలొమోను ఆ రోజు గోడ నాసు మీద రాసిన ఆ యొక్క పత్రాలు కానివ్వండి, పెపరస్ బిరుదు మీద రాసిన ఆ యొక్క రాతలు కానివ్వండి, అలాగే బంకబట్టి మీద రాసిన ఆ యొక్క పదాలు కానివ్వండి, అలాగే ఎబ్రీ సాహిత్యమైన ప్రత్యేక పదాలు కూడా వాటిని ఏం చేశారంటే యూదులు ఒక క్రమ ప్రకారం అమర్చి వాటిని పాత నిబంధన పేర్కొనబడింది. అయితే క్రీస్తు పూర్వము 500 సంవత్సరంలో యాజకుడైన శాస్త్రాన్ని ఎజ్రా ఏం చేశారంటే 400 సంవత్సరములు ఏం చేశారంటే వీటన్నిటికీ ఎబ్రీ సాహిత్యం యూదులు సంప్రదాయ ప్రకారము ఎబ్రీ సాహిత్యమైన పదాలని ఒక దగ్గర అమర్చి వాటిని అలెగ్జాండ్రియా, ఎక్కడుంది అలెగ్జాండ్రియా అంటే ఇది మనం ఐగుప్తు దేశంలో ఉన్న అలెగ్జాండ్రియాలో యూదా పండితులు ఏం చేశారంటే 250 నుంచి 100 మధ్య కాలంలో అనువదించారు. సెప్టజైట్ అని దీన్ని పిలుస్తారు. అంటే ఎల్ఎక్సెస్, సబ్జైట్ అంటే ఎల్ఎక్సెస్ అని మనం చెప్పవచ్చు. ఎల్ఎక్సెస్ అంటే 70 లేక 72 మంది దీన్ని తర్జుమా చేశారని మనకు తెలుసు. అయితే